అందరికీ నమస్కారం. 10వ తరగతి పాఠ్య పుస్తకం నుండి 5వ పాఠం అయిన జలియన్ వాలాబాగ్ పాఠాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటి 2 విభాగాలలో కవి పరిచయము, ప్రక్రియ మొదలగు విషయాలు తెలుసుకుంటూ 2వ విభాగంలో 1వ పద్యం నుంచి 4వ పద్యం వరకు పద్యము, ప్రతిపదార్థము, భావము, వాటి తాలూకు వివరణ గురించి, రౌలట్ చట్టాన్ని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ యొక్క 3వ విభాగంలో 5వ పద్యం నుంచి మరికొన్ని పద్యాలను మనం తెలుసుకుందాం. 5వ పద్యం. ప్రళయ పయోధరముల్ గురియు భంగి ఫరంగి పిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజిరముడిల్లగా జల్లెడ రీతి మార్చినన్ సొలసెయు నిస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ జలవదరి ప్రభంజనుండు భారత వీరుండు మాటలేమిటికిన్ బలవదరి ప్రభంజనుండు భారత వీరుడు మాటలేమిటికిన్. పద్యాన్ని ఒకసారి ఖండ పద్ధతిలో చదువుతాను, జాగ్రత్తగా వినండమ్మా. ప్రళయ పయోధరముల్ కురియు భంగి ఫరంగి పిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరము డిల్లగా జల్లెడ రీతి మార్చినన్ సొలసియు నిస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ జలవదరి ప్రభంజనుండు భారత వీరుడు మాటలేమిటికిన్. పద్యాన్ని మరొకసారి చదువుతాను, వినండి. ప్రళయ పయోధరముల్ గురియు భంగి ఫరంగి పిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరముడిల్లగా జల్లెడ రీతి మార్చినన్ సొలసియు నిస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుండు భారత వీరుడు మాటలేమిటికిన్. ఈ పద్యం యొక్క కఠిన పదాలకు అర్థాలు, అలాగే ప్రతిపదార్థాన్ని, ఆ యొక్క పదాలు తాలూకా అర్థాలను, భావాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రళయ పయోధరముల్. ప్రళయ అంటే ప్రళయకాలములోని, పయోధరములు అంటే మేఘాలు. పయోధరములు అంటే ఏమిటి? మేఘాలు. పయోధరము అంటే ఇక్కడ వ్యుత్పత్తి అర్థం ఏంటంటే నీటిని ఇచ్చునది, మబ్బు. పయోధరం అంటే ఏంటి? నీటిని ఇచ్చునది, మబ్బు అని అర్థం. ప్రళయ పయోధరముల్ ప్రళయకాలములోని మేఘాలు కురియుభంగిన్ అంటే కురియుభంగి వర్షించిన విధముగా. ఫరంగి. ఫరంగి అంటే పిరంగివాడు అని అర్థం. ఇక్కడ పిరంగివాడు అంటే యూరోప్ దేశస్థులను మన దేశంలో అలా ఒకప్పుడు పిలిచేవారు. మన దేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులను, అంటే ఈ యొక్క యూరోప్ దేశస్థుల్ని పిరంగివారు అని పిలిచేవారు అన్నమాట. పిరంగి గుండ్ల అంటే మన పైన పిరంగి గుండ్లను కురిపించగా. ఈ పిరంగి అంటే బాంబులం. పిరంగి గుండ్లు అంటే ఏంటి? బాంబులు అనుకోండి. అటువంటి ఆ యొక్క పిరంగి గుండ్లను మన భారతీయుల పైన కురిపించగా గుండెలు అదర. గుండెలు ప్లస్ అదర అంటే గుండెలు అదిరిపోతున్నాయి. గుండెలు ఏమవుతున్నాయి? దడమని అదిరిపోతూ వణుకుతూ ఉన్నాయి. దేహ పంజరము. దేహం అంటే ఇక్కడ ఏంటి? శరీరము. దేహ పంజరం అంటే శరీరం అనే ఈ ఎముకల గూడు డిల్లగా అంటే నీరసించి పడిపోయాను. జల్లెడ రీతిని మార్చినన్ ఈ యొక్క తుపాకీ గుండ్లతో
తూట్లు పడి నేలకు ఊరిగారు. చూడండి, జల్లెడికి ఆ జల్లెడంతా కూడా తూట్లు కన్నాలు ఉంటాయి. అలాగే ఆ భారతీయ వీరుల యొక్క శరీరానికి ఒళ్ళంతా కూడా తూట్లు కన్నాలు పడి ఆ యొక్క పిరంగి గుంట్లు పడిపోయి రక్తం కారుతూ ఉంటే నేలకు ఒరిగాడు. సొలసియున్ యుద్ధములో అలిసిపోయిన, సొలసి అంటే అలసిపోయిన, ఇస్సురుస్సురు అంటే ఇస్సురుస్సురు అనే ఆయాసాన్ని సూచించే విధంగా అని ఇక్కడ నిట్టూర్పు అనేది ఆయాసాన్ని సూచించే నిట్టూర్పులతో సృక్కడు భయపడడు. ఎవరు? మన భారతీయుడు భయపడడు. వైరి చేతికి చిక్కడు. వైరి అంటే శత్రువుల చేతికి చిక్కడు అంటే దొరకడు. చిక్కిన దాసోహము అనడు అంటే అతని పైన వారికి దాసోహపడడు. మాటలు ఏమిటికిన్ అంటే మాటలు ఏటికిన్, మాటలు ప్లస్ ఏటికిన్, మాటలు ఏటికిన్, ఇది ఉత్తవసంత అవుతుంది. అంటే ఇన్ని మాటలు ఎందుకు? బలవదదిరి అంటే బలవత్ ప్లస్ అరి. ఇక్కడ అరి అంటే శత్రువు. బాగా బలము కలిగిన శత్రువుల పాలిట ప్రభంజనుడు అంటే ఇక్కడ విధ్వంసకుడు. ప్రభంజనుడు అంటే ఎవరు? ఏంటి అర్థము? విధ్వంసకుడు కదా, భారతీయ వీరుడు. ఎవరు? మన భారతీయ వీరుడు. ఒకసారి చూడండి, దీని యొక్క భావాన్ని మనం విందాం. ప్రళయకాలములోని మేఘాలు వర్షించిన విధంగా ఫిరంగివాడు అంటే ఎవరు? యూరప్ దేశస్తులను మన దేశంలో అలా ఒకప్పుడు పిలిచేవారనమాట. ఈ ఫిరంగివాడు మనపై ఫిరంగి గుండ్లను కురిపించగా గుండెలు అదిరిపోతున్నాయి. శరీరం అనే ఈ ఎముకల గూడు నీరసించి పడిపోయాను. తుపాకీ గుండ్లతో తూట్లు పడి నేలకు ఒరిగెను. యుద్ధంలో అలసిపోయిన ఆయాసాన్ని సూచించే నిట్టూర్పులతో భయపడడు. శత్రువుల చేతికి దొరకడు. చిక్కినా దాసోహమనడు. ఇన్ని మాటలెందుకు? బాగా బలము కలిగిన శత్రువుల పాలిట విధ్వంసకుడు కదా మన భారతీయుడు. బాగా బలము కలిగిన శత్రువుల పాలిట విధ్వంసకుడు కదా మన భారతీయుడు. కాబట్టి మన భారతీయుడు యుద్ధంలో ఎప్పుడు కూడా వెన్నుచూపడు, భయపడడు, అలసిపోడు అని ఈ యొక్క పద్యం యొక్క భావము, దాని యొక్క అర్థము. భావాన్ని మరొకసారి విందాం. ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల్లా ఆంగ్లేయులు భారతీయ సమూహాలపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు. శ్వేతజాతి వాడి ఫిరంగి గుంట్ల శబ్దాలకు అక్కడి వారి గుండెలు అదిరిపోతున్నాయి. తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేలకొరిగాయి. ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కినా దాసోహమనలేదు. శత్రువులపై భారత వీరుడు విజృంభించాడు. 6వ పద్యము. ఆహారంబున కంగలార్పడు రణ వ్యాపార పారాయణుండై హర్యక్షమురీతి వైరి గజ కుంభానీకముల్చీల్చి సందేహం బంధక ఆత్మరక్తమొలికించెన్ భారతీ సైనికుండాహ ఆంగ్ల కిరీట రక్షణ సముద్యోద్భక్తి సంయుక్తుండై. ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సంయుద్భక్తి సంయుక్తుండై. పద్యాన్ని ఖండ పద్ధతిలో ఒకసారి విందాం. ఆహారంబున అంగలార్పడు రణ వ్యాపార పారాయణుండై హర్యక్షమురీతి
క్షమురీతి వైరి గజ కుంభానీకముల్ చీల్చి సందేహం వందక ఆత్మ రక్త మొలికించెన్ భారతీ సైనికుండు ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సమ ఉద్యుత్ భక్తిన్ సంయుక్తుడై. పద్యాన్ని మరొక మారు చదువుతాను, విందాం. ఆహారంబున కంగలార్పడు రణ వ్యాపార పారాయణుండై హర్యక్షమురీతి వైరి గజ కుంభానీకముల్ చీల్చి సందేహం బంధక ఆత్మరక్తమొలికించెన్ భారతీ సైనికుండాహ ఆంగ్ల కిరీట రక్షణ సముద్యోద్భక్తి సంయుక్తుండై. ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సముద్యోద్భక్తి సంయుక్తుడై. ఈ పద్యంలో ఉన్నటువంటి కఠిన పదాలను, ప్రతిపదార్థాలని, అర్థాలను వివరించుకుంటూ భావాన్ని కూడా తెలుసుకుందాం. చూడండి అమ్మా, భారతీయ సైనికుడు అంటే భారతీయ సైనికుడు. ఈ యొక్క భారతీయులు ఆంగ్లేయుల పక్షాన మనవారు తిరిగి వారి పక్షాన పోరాడుతూ వారి పట్ల భక్తి శ్రద్ధలతో వాళ్ళ తరపున మనవారు యుద్ధం చేస్తున్నారని ఈ పద్యంలో మనకి కవిగారు చాలా చక్కగా వివరించారు. చూడండి, భారతీయ సైనికుడు అంటే భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణ. ఆంగ్ల అంటే ఆంగ్లేయుల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంగ్లేయుల అధికార రక్షణకై. ఈ యొక్క ఆంగ్లేయులు చిన్న దేశం అయినా సరే ప్రపంచంలో చాలా దేశాల మీద వీళ్ళు అజమాయిషి చలాయించారమ్మ. సమ ఉద్యుత్ భక్తిన్ అంటే భక్తి శ్రద్ధలతో పూనుకున్నాడు. ఎవరు? మన యొక్క భారతీయ సైనికుడు వారి పట్ల భక్తి శ్రద్ధలతో పూనుకున్నాడు. అది ఎలా అంటే ఆహారంబునకున్ అంగలార్పడు. ఆహారం కోసము బాధపడుతూ దేహి అని ఎప్పుడు కూడా ప్రార్థించడు. అయ్యా మాకు ఆహారం ఇవ్వండి అని బ్రతిములాడుతూ వారి పట్ల మన భారతీయులు ఎప్పుడు కూడా దేహి దేహి అని ఎప్పుడు కూడా ప్రార్థించరు. రణ వ్యాపార పారాయణుండై. రణం అంటే యుద్ధము. యుద్ధమనే పనిలో శ్రద్ధ కలవాడై హరి అక్షము రీతిన్. ఇక్కడ హరి అంటే సింహము. సింహముల యుద్ధావేశంతో వైరి గజ కుంభ అనీకముల్. వైరి గజ కుంభ అనీకములు అంటే వైరి అంటే శత్రువు. శత్రువులనే ఏనుగుల పాలిట కుంభస్థలాలను చీల్చాడు. శత్రువులని ఏనుగుల కుంభస్థలాలను చీల్చాడు. ఇక్కడ మన భారతీయుడు ఎలా సింహముల యుద్ధంలో ఆవేశంతో యుద్ధరంగంలో దిగి ఆ శత్రువులనేటటువంటి ఏనుగుల పాలిట కుంభస్థలాలను చీల్చాడని చెప్తున్నాడు. ఇక్కడ హర్యము అంటే వ్యుత్పత్త్యర్థం ఏంటంటే కపిల వర్ణము గల అంటే పచ్చని కన్నుల కలది. కపిల వర్ణము గల కన్నులు కలది అంటే సింహము. సింహం యొక్క కళ్ళు మనం చూసినట్లయితే పచ్చగా ఉంటాయమ్మా. అందుకే హర్యక్షము అని వాడాడు కవి. హర్యక్షము అంటే కపిల వర్ణము గల కన్నులు కలది అంటే ఇదేంటిది? సింహము. చీల్చాడు కదా. ఆహా ఆహా అంటే భారతీయుల స్వామి భక్తి ఏమని చెప్పాలి అంటే వారు మనపైన అధికారం చెలాయిస్తూ మనల్ని వారి చెప్పు చేతుల్లో తీసుకున్నా వారి పట్ల అంటే వారి తరపున మనవారు యుద్ధం అనేది చేస్తున్నారు. అటువంటి స్వామి భక్తి మన భారతీయులది. సందేహంబు అందక అంటే శక్తి వంచన లేకుండా ఆంగ్లేయుల తరపున పోరాడి ఆత్మ రక్తము ఒలికించను. తన రక్తాన్నే చిందించాడు. మా భారతదేశంలో ఉంటూ మా మీద అధికారం చెలాయిస్తున్నాడు కదని వారి మీద తిరగబడలేదు. వారి పట్ల వారి తరపున పోరాడుతూ తన రక్తాన్ని కూడా
చిందించాడు అని కవి ఈ పద్యం ద్వారా మనకు చెబుతూ ఉన్నాడు. అంటే ఇదంతా కూడా మనకి స్వాతంత్రము రాక మునుపు మన భారతీయులు వారి చెప్పు చేతల్లో ఉంటూ వారు చెప్పినటువంటి పనులు మనవారు చేస్తూ వారి యొక్క సైన్యంలో మనవారు సేవకులుగా చేరి ఉన్నారనమాట. అటువంటి సైన్యంలో పోరాటం చేస్తూ వారి పట్ల అంటే వారితో సమానంగా పోరాటం చేసి చివరకు వారి పట్ల స్వామి భక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరంటే మన భారతీయులు. ఆ యుద్ధం చేసేటప్పుడు ఆహారం కోసం కూడా దేహి అని ఎప్పుడు అడుక్కోలేదు. యుద్ధం చేసేటప్పుడు తన పనిలో నిమగ్నుడై ఆ యుద్ధం చేస్తూ తన జీవితాన్ని గడిపాడే తప్ప మోసం అనేది వారికి చేయలేదు. ఆ తరువాత మనవారు స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి గొప్ప గొప్ప నాయకులు చాలామంది వచ్చి ఉన్నారు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. సుమారు సిపాయిల తిరుగుబాటు నుండి ప్రారంభమైనటువంటి స్వాతంత్ర ఉద్యమము 1947 ఆగస్టు 15వ తేదీన మనకి గాంధీజీ నాయకత్వాన మనకు స్వాతంత్ర్యం అనేది లభించింది. అదంతా మనకు తెలిసిన విషయమే. ఆ యొక్క పాఠాన్ని, ఈ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన పాఠాన్ని, జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కవి అయినటువంటి డాక్టర్ ఉమర్ ఆలీషా చాలా చక్కగా పద్య రూపంలో చెప్పినటువంటి పాఠము. అందరూ ఈ యొక్క పద్యాలని కంఠస్థం పెడితే చాలా మంచిది. 7వ పద్యము. ఒకచోట నిహార నికరంపురాలపై పవలించు రణము రేబవలు సలిపి ఉన్న చోతిని ఉన్న ఉదకముల్ ద్రావి జీవించున్ బోరును వినిర్జించుచుండు ఆసనపాన దుర్వ్యసన సంసక్తుండై గతిమాలి వైరి వంకలకు జనడు అగ్నిగోళములకు ఆహుతియగుగాని వెన్నిచ్చి పారడే వేళగాని అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు చెప్పనోరారడేని విదేశీయులారా. భారతీయులు వట్టి సేవకులటంచున్ చెప్పనోరారడేనే విదేశీయులారా. పద్యాన్ని ఒకసారి ఖండ పద్ధతిలో చదువుదాం. ఒకచోట నిహార నికురుంపురాలపై పవలించు రణము రే పవలు సలిపి ఉన్నచో తిని ఉన్న ఉదకముల్ ద్రావి జీవించున్ పోరును వినిర్జించుచుండు ఆసనపాన దుర్వ్యసన సంసక్తుండై గతిమాలి వైరి వంకలకు చనడు అగ్నిగోళములకు ఆహుతియగు గాని వెన్నిచ్చి పారడు ఏవేళ గాని అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులు అటంచు చెప్ప నోరారడేనే విదేశీయులారా. 7వ పద్యము. ఒకచోట నిహార నికరంపురాలపై పవలించు రణము రేబవలు సలిపి ఉన్న చోతిని ఉన్న ఉదకముల్ ద్రావి జీవించున్ బోరును వినిర్జించుచుండు ఆసనపాన దుర్వ్యసన సంసక్తుండై
గతిమాలి వైరి వంకలకు జనడు అగ్నిగోళములకు ఆహుతియగుగాని వెన్నిచ్చి పారడే వేళగాని అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు చెప్పనోరారడేని విదేశీయులారా. భారతీయులు వట్టి సేవకులటంచున్ చెప్పనోరారడేనే విదేశీయులారా. ఈ పద్యం యొక్క కఠిన పదాలకు అర్థాలు, ప్రతి పదార్థాన్ని మనం ఇప్పుడు విందాం. విదేశీయులారా, ఓ ఆంగ్లేయులారా. ఇక్కడ విదేశీయులంటే మన భారతదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు ఆంగ్లేయులు పరిపాలించారు. ఆ యొక్క ఓ ఆంగ్లేయులారా, రణమున్ సలిపి, రణము అంటే యుద్ధము, రణమున్ సలిపి యుద్ధము చేసేటప్పుడు భారతీయ వీరులు ఒకచోట నిహార నికరంపురాలపై, ఒకచోట నిహార నికరంపురాలపై అంటే ఒక్కొక్కసారి దట్టమైన మంచు రాళ్లపై, ఇక్కడ నిహారం అంటే మంచు, నికరంపు అంటే రాళ్ళు, ఈ యొక్క దట్టమైన మంచు రాళ్లపై రేపవలు పవలించు, రాత్రి పగలు అంటే రాత్రింబవళ్ళు, పవలించంటే నిద్రించడం, రాత్రింబవళ్ళు ఆ దట్టమైన మంచు రాళ్లపైనే నిద్రిస్తారు. ఉన్నచోన్ తిని అంటే ఉన్నదానినే తింటూ, అంటే ఆహారం ఉంటే తింటారు, ఉన్న ఉదకములు త్రావి, ఒకవేళ లేకపోతే ఆహారం కనుక లేకపోతే నీళ్లు త్రాగి, ఉదకం అంటే నీరు, నీళ్లు త్రాగి జీవిస్తారు. పోరునన్, ఇక్కడ పోరు అంటే యుద్ధము, పోరు అంటే యుద్ధము, పోరునన్ వినిర్జించుచును ఉండు, వినిర్జించుచును ఉండు అంటే ఆ యుద్ధంలో విజేతలుగానే నిలుస్తారు. ఆసవపానం అంటే మత్తు పానీయాలు. ఆసవం అంటే ఇది చెరుకు రసంతో తయారు చేయబడినటువంటి ఒక రకమైన మద్యము. మద్యం అంటే మత్తునిచ్చేటటువంటి వైన్ అంటారు కదా, వైన్ మందు అనమాట. ఆసవపాన దుర్వ్యసన సంసక్తుండై అంటే ఈ యొక్క మత్తు పానీయాల వంటి చెడు అలవాట్లపై ఆసక్తి కలవాడై, గతిమాలి దిక్కుమాలి అంటే దారి తప్పి, వైరి వంకలకు చనడు, శత్రువుల వైపుకు వెళ్ళడు. కొంతమంది మత్తు మందుకు అలవాటు చేసి వారి వైపు వాళ్ళని తిప్పుకుంటూ ఉండేవారు అప్పట్లో. ఆ విధంగా మన భారతీయులు ఎవరో మందు ఇస్తున్నారు కదని వారి పక్షాన వెళ్ళి వారి పక్షాన మాట్లాడడు, వారి పక్షాన యుద్ధం కూడా చేయడు. అగ్నిగోళములకు ఆహుతి అగున్ కానీ, అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడే కానీ, అగ్నిలో పడి చనిపోతాడే కానీ వెన్ను ఇచ్చి పారడు ఏ వేళన్ కానీ. ఏ సమయంలోనైనా యుద్ధంలో వెనుతిరిగి పారిపోరు ఎవరు? మన భారతీయులు. అట్టి శౌర్యంబులు వెచ్చించి అంటే అలాంటి శౌర్యము అంటే పరాక్రమము కలిగి, అవహమున విజయము, ఆ యొక్క అవహం అంటే యుద్ధము, ఆ యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరవరులు, వచ్చినటువంటి గొప్ప వీరులైన భారతీయులను వట్టి సేవకులను అటంచును. అటువంటి మీ పక్షాన అంటే ఆంగ్లేయుల పక్షాన యుద్ధము చేసి గెలిచి వచ్చినటువంటి భారతీయ వీరులకు వట్టి సేవకులను అటంచును. కేవలం మాకు సేవకులు అంటూ చెప్పనోరు ఆడనే అంటే చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చిందయ్యా?
మీ పక్షాన మేము పోరాడి మా యొక్క ప్రాణాలకు సైతము లెక్క చేయకుండా మంచులోను ఆహారం లేకపోయినా ఆ నీళ్లు త్రాగి మీ పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటే మమ్మల్ని కేవలము సేవకులు అంటూ చెప్పడానికి మీకు ఎలా నోరు వచ్చింది అని ఈ పద్యం ద్వారా కవి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పద్యం యొక్క భావాన్ని మనం ఇప్పుడు విందాం. ఓ ఆంగ్లేయులారా, యుద్ధం చేసేటప్పుడు భారతీయ వీరులు ఒక్కోసారి దట్టమైన మంచురాళ్లపై రాత్రింబవళ్ళు నిద్రిస్తారు. ఆహారం ఉంటే తింటారు, లేకపోతే నీళ్లు త్రాగి జీవిస్తారు. యుద్ధంలో విజేతలుగా నిలుస్తారు. మత్తు పానీయాల వంటి చెడు అలవాట్లపై ఆసక్తి కలవాడై దిక్కుమాలిన శత్రువుల వైపుకు వెళ్ళరు. అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమో కానీ ఏ సమయంలోనైనా యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు. అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన గొప్ప వీరులైన భారతీయులను కేవలము మాకు సేవకులు అంటూ చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది అని ఈ యొక్క పద్యం యొక్క భావము. 8వ పద్యము ఇప్పుడు విందాం. ఈ అఘమూరక విడువది విపరీతము దారుణంబు, ఏదో ఒకనాడు చండి ఇలుదూరి మహాప్రళయంబులీల రాజేయును భారతీయునెడజేసిన పాప ఫలంబు మీకు కాజేయు ధనంబు వడ్డీ గ్రసించిన రీతి గ్రహింపుడెంతయున్. కాజేయు ధనంబు వడ్డీ గ్రసించిన రీతి గ్రహింపుడెంతయున్. ఈ పద్యాన్ని ఒకసారి ఖండ పద్ధతిలో చదువుదాము, వినండి. ఈ అఘము ఊరకే విడువది విపరీతము దారుణంబున్, ఏదో ఒకనాడు చండి ఇలుదూరి మహా ప్రళయంబు లీల రాజేయును భారతీయునెడ చేసిన పాప ఫలంబులు మీకు కాజేయు ధనంబు వడ్డీ గ్రసించిన రీతి గ్రహింపుడు ఎంతయున్. పద్యం మరొకసారి విందాం. ఈ అఘమూరకే విడువది విపరీతము దారుణంబున్, ఏదో ఒకనాడు చండి ఇలుదూరి మహాప్రళయంబులీల రాజేయును భారతీయునెడజేసిన పాప ఫలంబుల మీకు కాజేయు ధనంబు వడ్డీ గ్రసించిన రీతి గ్రహింపుడంతయున్. కాజేయు ధనంబు వడ్డీ గ్రసించిన రీతి గ్రహింపుడంతయున్. ఈ పద్యం యొక్క అర్థాలను, కఠిన పదాలకు అర్థాలను, ప్రతి పదార్థమును, భావాన్ని ఇప్పుడు విందాం. ఈ అఘము, అఘము అంటే పాపము. ఈ పాపము ఊరకే విడువదు, ఊరకే పోదు. ఊరకే విడుదంటే ఊరికే పోదు. ఈ విపరీతము అంటే ఇంతమంది భారతీయులని పొట్టన పెట్టుకోవడం, అంటే ఎంతోమంది భారతీయులు వీరి రూపేణ చనిపోయారు. దారుణంబులను, చాలా దుర్మార్గమైన పని, కాజేయు ధనంబు దోచుకున్న ధనాన్ని, వడ్డీ గ్రసించిన రీతిని వడ్డీతో సహా మింగినట్లు భారతీయుని ఎడన్, భారతీయుల పట్ల చేసిన పాప ఫలంబులు. భారతీయుల పట్ల మీరు అంటే ఇక్కడ ఎవరు, ఆంగ్లేయులు చేసిన పాప ఫలితము అనుభవించక తప్పదు. మీకు అంటే ఇక్కడ ఆంగ్లేయులైన మీకు ఏదో ఒకనాడు, ఏదో ఒక రోజున చండి, చండి అంటే కాళికామాత,
ఇలుదూరి అంటే భారతీయుని ఎంట చేరి మహాప్రళయంబులేలను గొప్ప ప్రళయాన్ని రాజేయను సృష్టిస్తుంది. ఎంతయున్ ఈ విషయాలను బాగా గ్రహింపుడు. గుర్తుంచుకోండి, కాళికామాత ఏదో రోజు భారతీయుని ఇంట చేరి గొప్ప ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ విషయాలను బాగా మీరు గుర్తుంచుకోండి. అప్పుడు వడ్డీతో సహా మీ యొక్క పాపాలకు ఫలితము అనుభవించక తప్పదు అని ఈ పద్యం ద్వారా కవి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పద్యం యొక్క భావాన్ని ఇప్పుడు మనం విందాం. ఈ పాపము ఊరికే పోదు. ఇంతమంది భారతీయులు పొట్టన పెట్టుకోవడం చాలా దారుణం. దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లు భారతీయుల పట్ల మీరు చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు. ఏదో ఒక రోజు చండి అంటే కాళికాదేవి భారతీయుని ఎంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ యొక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ జలియన్ వాలాబాగ్ దురంతంలో కొన్ని వందల మందిని ఆ రోజు పొట్టన పెట్టుకున్నారు. అమాయకులైనటువంటి భారతీయ ప్రజలపైన ఎన్నో దారుణ కాండలు చేసి చివరకు ఎంతోమందిని హతం చేసేలా చేసినటువంటి ఆ యొక్క రౌలట్ చట్టాన్ని, అలాగే ఆ యొక్క డయ్యర్ రాజువారి యొక్క ఆజ్ఞ ప్రకారం కాల్చినటువంటి ఆ సిపాయిలను వీళ్ళందరినీ కూడా ఏదో రోజు భారతమాత మట్టున పెడుతుందని ఈ యొక్క పద్యం ద్వారా చెప్తున్నారు. భారతమాత కాదు, కాళికామాత ఏదో రోజు వీళ్ళందరినీ కూడా గొప్ప ప్రళయం సృష్టించి వీళ్ళందరినీ కూడా అంతం చేస్తుందని కవి ఈ యొక్క పద్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 9వ పద్యము, ఇది శీర్ష పద్యము. ఈ యొక్క పద్యాన్ని మనం ఇప్పుడు విందాం. బానిసత్వము నుగ్గు పాలబోసిన దోషి అన్న వస్త్రములాచి కొన్న కలుడు కాటకం బనడు రక్కసిని తెచ్చిన పంద కక్షలన్ బెంచిన రాక్షసుండు నిర్బంధ శాసన నిచయమార్చిన జాన పన్ను వేసిన మహాపాతకుండు మత్తు వస్తువులమ్మి విత్తము గొను ద్రోహి కయ్యాలన్ బెంచిన కఠినతముడు కలికి చెలికాడు యమునకు వలపు కాడు మోసములకు ఠావు విరోధములకు ప్రోవు దుర్గుణంబుల కనాచి తులువబూచి ఈ చికాకుల నించే మా ఇంచెరేడు కలికి చెలికాడు యమునకు వలపు కాడు మోసములకు ఠావు విరోధములకు ప్రోవు దుర్గుణంబుల కనాచి తులువబూచి ఈ చికాకుల నించే మా ఇంచెరేడు. ఈ పద్యాన్ని ఒకసారి ఖండ పద్ధతిలో చదువుదాం. బానిసత్వము నుగ్గుపాల చేసిన దోషి, బానిసత్వము నుగ్గుపాల బోసిన దోషి అన్న వస్త్రము లాచి కొన్న కలుడు కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద కక్షల పెంచిన రాక్షసుండు నిర్బంధ శాసన నిచయమార్చిన జాన పన్ను వేసిన మహా పాతకుండు మత్తు వస్తువులు అమ్మి విత్తము కొను ద్రోహి కయ్యాల పెంచిన కఠిన తముడు కలికి చెలికాడు యమునకు వలపు కాడు మోసములకు ఠావు విరోధములకు ప్రోవు దుర్మార్గంబుల కానాచి తులువ బూచి ఈ చికాకుల నెంచే మా ఇంచెరేడు. ఒకసారి ఈ పద్యం యొక్క కఠిన పదాలు అలాగే
ప్రతిపదార్థాలకు అర్థాలను మనం ఇప్పుడు విందాం. బానిసత్వమున్ ప్లస్ ఉగ్గుపాలు పోసిన దోసి. అంటే భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసిన పాపాత్ముడు ఈ ఆంగ్లేయుడు. కల్లా కపటం ఎరుగునటువంటి భారతీయులకు పుట్టుకతోనే బానిస బ్రతుకుల్ని అలవాటు చేసినటువంటి పాపాత్ముడు ఈ యొక్క ఆంగ్లేయుడు. అన్న వస్త్రములు ఆచికొన్న కలుడు. అన్న వస్త్రాలను కూడా దోచుకున్న కలుడంటే దుర్మార్గుడు ఈ ఆంగ్లేయుడు. కాటకంబు అనెడు రక్కసిన్ తెచ్చిన పంద. కాటకం అంటే కరువు. కరువు అనేటటువంటి రాక్షసిని తెచ్చిన పంద అంటే పిరికివాడు. కరువు అనే రాక్షసిని తెచ్చినటువంటి పిరికివాడు ఈ యొక్క ఆంగ్లేయుడు. కక్షలను పెంచిన రాక్షసుడు. భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు ఈ యొక్క ఆంగ్లేయుడు. భారతీయులకు మధ్య తగువులను తగాదాలను కక్షలను తెచ్చిపెట్టినటువంటి రాక్షసుడు ఈ యొక్క ఆంగ్లేయుడు. నిర్బంధ శాసన నిశ్చయము ఆర్చిన జాన. నిర్బంధం అంటే బలవంతముగా భారతీయుల్ని అణచివేసే శాసనాలను తెచ్చినటువంటి నేర్పరి ఈ యొక్క ఆంగ్లేయుడు. ఆ యొక్క రౌలట్ చట్టాన్ని తీసుకుని వచ్చి ఎవరిని ప్రశ్నించడానికి హక్కు లేకుండా చేసినటువంటి ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క ఆంగ్లేయుడు. పన్ను వేసిన మహాపాతకుండు. భరించలేని పన్నులను వేసిన మహాపాపాత్ముడు ఈ ఆంగ్లేయుడు. భరించలేనటువంటి పన్ను, మనం పండించినటువంటి పంటలో చాలా మొత్తంలో శిస్తు పన్ను వసూలు చేస్తూ వారే మన యొక్క సమస్త లాభాన్ని కూడా వాళ్ళే ఆర్జిస్తూ మన కష్టాన్ని శ్రమని దోచుకుంటూ ఉండేవాళ్ళు. మత్తు వస్తువులు అమ్మి విత్తమున్ కొను ద్రోహి. ఈ యొక్క విదేశీ మత్తు వస్తువులను అమ్మి మన సంపదనంతా దోచుకున్నటువంటి ద్రోహి ఈ యొక్క ఆంగ్లేయులు. వారు కొత్త రకమైనటువంటి మత్తు మందులు తీసుకొచ్చి అమాయక ప్రజలైనటువంటి భారతీయుల పైన ఆ యొక్క మత్తు మందులు ప్రయోగించి వాటికి బానిసలుగా అలవాటు చేసి తన కుటుంబాలలో చిచ్చు రేపినటువంటి ద్రోహి ఈ యొక్క ఆంగ్లేయులు. కయ్యాలను పెంచిన కఠినతముడు. కయ్యాలను పెంచిన కఠినతముడు అంటే భారతీయుల మధ్య కయ్యమట తగువులు పెంచినటువంటి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. కలికిన్ చెలికాడు. చెడును ప్రేమించే కలి పురుషుడికి వీడు చెలికాడు. కలి అంటే ఇక్కడ కలి పురుషుడికి వీడేమిటి? చెలికాడు అనమాట, స్నేహితుడు. చెడును ప్రేరేపించేటటువంటి వ్యక్తులకి వీడు స్నేహితుడు లాంటివాడు. యమునకు వలపు కాడు. ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైన వాడు. ఎంతోమంది ప్రాణాలను హరించినటువంటి వాడు యొక్క ఆంగ్లేయుడు. యమునకు వలపు కాడు. వలపు అంటే ఇష్టమైనటువంటి వాడు ఈ యొక్క ఆంగ్లేయుడు. మోసములకు ఠావు. ఈ యొక్క ఆంగ్లేయులు మోసాలకు స్థానము, నిలయము లాంటి వాళ్ళు. మోసాలకు టావు. విరోధులకు ప్రోవు. విరోధాలకు నిలయము. దుర్గుణంబుల కానాచి. దుర్గుణాలకు, చెడు గుణాలకు మూల కేంద్రం వంటి వారు ఈ యొక్క ఆంగ్లేయులు. తులువ బూచి. కుటిలమైన బుద్ధి కలవాడు. బూచి అంటే భారతీయులను భయపెట్టు భూతము వంటివాడు, అంటే దయ్యం వంటివాడు. కనిపించకుండా మనల్ని దయ్యం ఎలాగైతే బాధపడుతుంటుందో ఆ విధంగా భారతీయులను భయపెట్టినటువంటి భూతం వంటి వారు ఈ యొక్క ఆంగ్లేయులు. ఈ చికాకుల నుంచి ఇలాంటి కలతలను కలిగించి ఈ ఇంచెరేడు భారతీయులను మోసం చేసిన వాడు ఈ యొక్క ఆంగ్లేయులు. ఇన్ని విధాలుగా భారతీయుల్ని, మన సంపదలని, అన్న వస్త్రాలని, మనకే కక్షల్ని తగువుల్ని పెట్టి భరించలేని పన్నులను వేసి వాళ్ళ యొక్క విదేశీ మత్తు మందులకు అలవాటు చేసి మన యొక్క చెడును ప్రేరేపించే కలి పురుషుడికి చెలికాడులా ఉంటూ యమునికి ఇష్టమైన వాడులా ఉంటూ ఎన్నో మోసాలను, ఎన్నో చెడు గుణాలకు మూల కేంద్రమైనటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క ఆంగ్లేయుడు అని ఈ యొక్క పద్యం యొక్క భావం.
ఆలోచించండి, చెప్పండి అని మనకు కొన్ని ప్రశ్నలు వేశారు ఇక్కడ. బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని ఏ విధంగా భావించారు? బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని ఏ విధంగా భావించారంటే, భారతీయులు మాకు కేవలం సేవకులు అని బ్రిటిష్ వారు భావించారు. ఇక్కడ రెండవ ప్రశ్న వేశాడు. భారత వీరుడి పరాక్రమం ఎటువంటిది? భారత వీరుడి పరాక్రమం ఎటువంటిది? భారత వీరుడు అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతారేమో కానీ యుద్ధంలో వెనుతిరిగి పారిపోని పరాక్రమం కలవారు భారతీయులు.